హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసేటైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశాడనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే తన యాక్చువల్గా అకౌంట్స్ ఉంటాయి కదా, యూట్యూబ్కి సంబంధించి ఒక ఛానల్ ఉంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్, ఇట్లా అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని అంటే ఒరిజినల్ ఏవి కళ్యాణ్వి ఫ్యాన్స్ పెట్టినవి ఏవి తెలియకుండా ఉన్నాయనట. అంటే ఒరిజినల్స్ అందరూ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఒరిజినల్ పెట్టినట్టే పెడుతున్నారట. అందుకని తను ఏం చేశాడంటే తన ఒరిజినల్ యూట్యూబ్ అకౌంట్ ప్లస్ ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది అని చెప్పి మెన్షన్ చేసి ఇవి ఫ్యాన్స్ పేజెస్ అని చెప్పి ఒకటి వీడియో పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి అది. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు జాతిరత్నాలు చేస్తున్నారుగా. జాతిరత్నాల్లో వచ్చేసి షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరూ చేసే హంగామా అయితే మామూలుగా లేదు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఈ జాతిరత్నాల్లో. సో ఈసారి ఆల్రెడీ పేరు ఎవరెవరు వస్తున్నారు కూడా మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. అవినాష్, తనుజ ప్లస్ కళ్యాణ్, దీపిక. సో ఆ 4 పేర్స్ మీద వాళ్ళ నలుగురి మీద షూటింగ్ స్పాట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకా టైం ఉంటుంది కదా, టైం ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు జోకులు వేసుకొని అట్లా టైం స్పెండ్ చేయడం, దానికి సంబంధించి ఫొటోస్, వీడియోస్ ఒకటి సోషల్ మీడియాకి రిలీజ్ చేశారు. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ప్లస్ తనూజ కుకింగ్ చేసేటప్పుడు తనకి 4 ఫింగర్స్ ఇంజ్యూర్ అయినాయి అని చెప్పి తనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సో తను పోస్ట్ చేసినప్పుడు పక్కన కళ్యాణ్ ఫీల్ అవుతున్నట్టు, అంటే తనుజాకి ఇలా ఇంజ్యూర్ అయిందని చెప్పి కళ్యాణ్ ఫీల్ అవుతున్నట్టు, బాధపడుతున్నట్టు అట్లా ఒక పోస్ట్ కూడా షేర్ చేశారనమాట. కొంతమంది పెట్టడం ఏంటంటే మెసేజ్, నిజంగానే ఇట్లా ఇంజ్యూర్ అయ్యి ఉంటే అదైతే సెన్సేషనల్ అయ్యేది. అంటే న్యూస్ టీఆర్పీ కోసం న్యూస్ బాగా వాడుకునేవాళ్ళు కదా, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేవాళ్ళు కదా అని చెప్పి అంటున్నారు. అంటే అది కావాలని చెప్పి పెట్టారో ఇట్లా, లేకపోతే ఎట్లా పెట్టారో అనేది వాళ్ళు పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ప్లస్ ఇంజ్యూర్ అవ్వకుండా ఉండుంటే తనుజ వెంటనే తను రెస్పాన్స్ ఇచ్చేది, నాకు ఏం అవ్వలేదు ఇదంతా పుకారని చెప్పి. అంటే ఇప్పుడు ఇంజ్యూర్ అయ్యే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. తనుజ త్వరగా హ్యాండ్స్, ఫింగర్స్ త్వరగా రికవర్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ప్లస్ కళ్యాణ్కి సంబంధించి కళ్యాణ్ బర్త్డే రాబోతుంది. కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ప్లాంట్స్, ఒక్కొక్క ప్లాంట్ నాటని చాలు, నాకు ఏం గిఫ్ట్స్ అవసరం లేదని చెప్పి అన్నాడుగా. కొంతమంది అక్కడ మెసేజ్ పెట్టారు, నాటారా మేడం అని చెప్పి. కళ్యాణ్, తనుజ ఇద్దరు ఫ్యాన్స్, వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు కదా. సో ఆఫ్ కోర్స్ మనం కూడా చేస్తాం కదా. సో ఎంతమంది కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి ప్లాంట్స్ నాటారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు బైరా, తన బైరా ఉంది కదా, బైరాతో టైం ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే తను ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా బైరాని తీసుకొస్తుందట. తనకి పక్కన ఇంతకుముందు బాడీ గార్డ్స్ అట్లా ఉంటారు కదా, ఇప్పుడు ఆ బాడీ గార్డ్స్ అందరూ మన బైర అక్కడ ఉంటున్నారట. సో ఆ బైర అయితే చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది, పప్పీ డాగ్. సో అది అంటే దాని మీద ఎంత ఎఫెక్షన్ ఉంది, ప్లస్ అది తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తనుజ ఒక వీడియోలో షేర్ చేసింది తన ఇన్స్టాగ్రామ్లో. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి ఒక ఇంటర్వ్యూ చిన్న చిట్ చాట్ లాగా చేసినట్టు ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. అంటే ఇమేజెస్ అవి పోస్ట్ చేశాడు, స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పి. అదే కాకుండా తను కొన్ని ఇమేజెస్ ఫోటోషూట్ కూడా జరిగినట్టుంది. ఆ ఫోటోషూట్కి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్లస్ తను ఒక ఆల్బమ్ చేస్తున్నాడని చెప్పి చెప్పాను కదా, తన బర్త్డే రోజు ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. దానిలో వచ్చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మాయి దీనిలో చేస్తుందట, అంటే హీరోయిన్గా చేస్తుంది ఆల్బంలో. సో చూద్దాం ఎవరు అనేది ఇంతవరకు బయటకైతే రాలేదు. బట్ ఇప్పుడు మనకి చెప్పటమే కానీ అఫీషియల్గా కళ్యాణ్ కూడా అనౌన్స్ చేయలేదు తన ఆల్బమ్ చేస్తున్నట్టు. సో నాకు తెలిసినంతవరకు తను వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలుసు, బట్ ఆల్బమ్ కూడా చేస్తున్నాడు. ప్లస్ వన్ ఆఫ్ ది సీరియల్లో కూడా చేస్తున్నాడు. దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.